ప్రభునామన వందనాలు. కుటుంబాల్లోనూ అదేవిధంగా పనిచేసే చోట్లోనూ అన్ని స్థలాల్లో మనం ఏ రీతిగా ఉండాలి అన్న వాక్యం చూసినట్లయితే, భార్యలారా మీ భర్తలకు విధేయులై ఉండుడి, ఇది ప్రభువును బట్టి యుక్తమై ఉన్నది. భర్తలారా మీ భార్యలను ప్రేమించుడి, వారిని నిష్ఠుర పెట్టకుడి. పిల్లలారా అన్ని విషయములలో మీ తల్లిదండ్రుల మాట వినుడి, ఇది ప్రభువును బట్టి మెచ్చుకొనదగినది. తండ్రులారా మీ పిల్లల మనస్సు కృంగకుండునట్లు వారికి కోపం పుట్టింపకుడి అంటున్నాడు. దాసులారా మనుషులను సంతోషపెట్టువారైనట్టు కంటికి కనపడవలనని కాక ప్రభువునకు భయపడుచు శుద్ధాంతఃకరణ గలవారై శరీరమును బట్టి మీ యజమానులైన వారికి అన్ని విషయములను విధేయులై ఉండుడి. ప్రభు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదుమని ఎరుగుదురు గనుక మీరేమి చేసినాను అది మనుష్యుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా సేవ చేయుడి. మీరు ప్రభువైన క్రీస్తుకు దాసులై ఉన్నారు. అన్యాయము చేసిన వారికి తాను చేసిన అన్యాయం కొలది మరలా లభించును, ఇందులో పక్షపాతం ఉండదు అంటున్నాను. యజమానులారా పరలోకంలో మీకును యజమానుడున్నాడని ఎరిగి న్యాయమైనదియు ధర్మానుసారమైనదియు మీ దాసుల ఎడల చేయుడి అంటున్నాడు. అనగా ఇక్కడ అన్ని విషయాల్లో మనం ఎలాగా ఉండాలి అన్న విషయం చూస్తే, భార్యలు భర్తలకు విధేయులై ఉండాలి. భర్త భార్యను ప్రేమించాలి కానీ నిష్ఠుర పెట్టకూడదు. పిల్లలు అన్ని విషయంలో తల్లిదండ్రుల మాట వినాలి. తండ్రులు పిల్లల మనస్సు కృంగకుండునట్లు వారికి కోపం పుట్టింపకూడదు. దాసులు యజమాని కింద ఓనర్ కింద పనిచేసే దాసులు మనుషులను సంతోషపెట్టు వారైనట్టు కంటికి కనపడవలనని కాక ప్రభువునకు భయపడుచు శుద్ధాంతఃకరణ గలవారై శరీరాన్ని బట్టి యజమానికి అన్ని విషయాల్లో విధేయులుగా ఉండాలి. మీరు ఏమి చేసినను అది మనుషుల నిమిత్తమని కాక ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి. మీ ఎడల ఎవరైనా అన్యాయం చేసినా, గాయపరిచినా, బాధ పెట్టినా, అన్యాయం చేసిన వారికి తాను చేసిన అన్యాయం కొలది మరలా లభిస్తుంది, అందులో పక్షపాతం ఉండదు. యజమానులు ఏం చేయాలంటే, పరలోకంలో మీకు కూడా యజమానుడు ఉన్నాడని మీ కిందన పనిచేసే దాసులకు న్యాయంగాను ధర్మానుసారమైనదిగా మీ దాసుల ఎడల చేయుడి అని దేవుని వాక్యం మనకు చెప్తుంది.